నానా ఒకసారి రావా? అమ్మా. ఏదైనా ప్రాబ్లం ఉంటే మొహం మీద చెప్పమనరా, ఇలాంటి పనులు చేయొద్దని చెప్పు. ఏమైందమ్మా? ఈ బట్టలు ఇక్కడెవరు ఆరేశారు? అయినా నీ భార్యకు నేను ఉండడం ఇష్టం లేదురా, వెళ్ళిపోతా. నేనే ఎక్కడికైనా వెళ్ళిపోయి చచ్చిపోతా. అమ్మా ఏమండి, మీకు ఒక విషయం చెప్పాలి. అమ్మ నాకు అంతా చెప్పింది, అయినా సరే నువ్వు ఎందుకు అలా చేసావు? అయ్యో నిజం చెప్తున్నా అండి, నేను వెళ్ళి ఆరేద్దాం అనుకునేసరికి అక్కడ ఎవరు బట్టలు లేవు, అందుకే నేను ఆరేసాను. పైనుంచి మీ అమ్మ నన్ను ఏమనిందో తెలుసా? ఏదైనా ఇబ్బందిగా ఉంటే మొహం మీదే చెప్పాలి సంధ్య, ఇలా పని మీద కాదు. అయినా నా చీరలు పాడేయడానికి ఇంత సిగ్గుండాలి. అంత చీప్ లెక్కలు చేసేదాన్ని కాదత్తమ్మా నేను. అయినా ఇది నా ఇల్లు, మీకేమన్నా ఇబ్బందిగా అనిపిస్తే హ్యాపీగా బయటికి వెళ్ళిపోవచ్చు. అయినా ఎప్పుడు మీరు మీ అమ్మ మాటే వింటారు, నన్ను అస్సలు పట్టించుకోరు. ఛీ! ఏనా ఇది? నాకేం అర్థం కావట్లేదు. ఎవరిది తప్ప కూడా కనిపెట్టలేకపోతున్నాను. అసలు ఏం జరిగిందో తెలుసా? మీ అమ్మ ఆరేసిన చీరలు గాలికి కింద పడ్డాయి. అదే టైంలో సంధ్య తన బట్టలు ఆరేయడానికి వచ్చింది. సేమ్ ప్లేస్లో బట్టలు ఆరేసింది. ఇక్కడ వీళ్ళిద్దరు మైండ్లో నెగిటివిటీ ఉండడం వల్ల అపార్థం చేసుకున్నారు, తప్పుగా మాట్లాడుకున్నారు. నువ్వే వాళ్ళ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పు, ఇంకోసారి తప్పుగా ఆలోచించరు. చాలా మంది ఇళ్లలో అండర్స్టాండింగ్ ఉండకపోవడం వల్ల అత్తాకోడళ్ళకి గొడవలు అవుతుంటాయి. దానివల్ల కొడుకు బాధపడిపోతున్నాడు. మీ ఇంట్లో కూడా ఇలాంటి సమస్యలుంటే కూర్చొని క్లియర్ చేసుకోండి. అందరూ ఆనందంగా ఉండాలి, అందులో మనం ఉండాలి.